దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు నామావళిలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము 4వ నామముగా నిత్యుడగు తండ్రి 2వ భాగం అండి. నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మనల్ని శాశ్వతంగా ఏ విధంగా నిలపడానికి పరలోక రాజ్యంలోనికి స్థిరపరచడానికి ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానాలకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున మరికొన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన సమయంలో వేలాది స్తోత్రములండి. నిన్న 6 మాటలు నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం నాకు వేలాది స్తోత్రములండి. ఈ రోజున మరి 7వ మాటగా నిత్యమగు నీతి. నీ నీతి దేవుని నీతి శాశ్వతమైనదని కీర్తన గ్రంథం 119 అధ్యాయం 142 వచనము. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభువు కొరకు హింస పొందుటయే నీతి నిమిత్తం హింసింపబడుట. సువార్త పరిచర్యలు ఎన్నో అడ్డంకులు అవమానములు అన్నీ సహించిన నాడే మన నీతి శాశ్వతం కాగలదండి. అబ్రహాం దేవుని నమ్మి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మరి మన సంగతి ఏంటండి? శాశ్వతంగా నీతిమంతులమని తీర్పు పొందగలమా? ఆలోచించుకుని మనము నీతిమంతులుగా స్థిరపడడానికి యేసుక్రీస్తు ద్వారా మన ప్రయాణము మనం కొనసాగిద్దామండి. మనం స్వతంత్రించుకుందాము. 8వదిగా నిత్య సంతోషం. యెషయా గ్రంథం 51 అధ్యాయం 11 వచనం ప్రకారము, 35 అధ్యాయం 9 వచనం ప్రకారము, యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందములు గల వారగుదురు అని వాక్యము చెబుతుందండి. సంతోషభరితులం కావాలంటే విమోచింపబడాలి. మన విమోచనకర్త యేసుక్రీస్తు. ఆయన చేత విమోచింపబడాలని అంటే రక్షకునిగా స్వీకరించి పాప పరిహారం పొందాలండి. అప్పుడే మనకు దుఃఖం నిట్టూర్పు తొలగిపోయి నిత్య సంతోషం పొంది ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించగలుగుతామండి. 9వదిగా నిత్య సమాధానము. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని యోహాను సువార్త 14 అధ్యాయం 27లో యేసయ్య చెప్పారండి. మీకు సమాధానం కలుగునుగా కానీ తండ్రి దీవెన. యేసే సమాధానకర్త. ఆయన జన్మముతో భూమి మీద ఆయనకు ఇష్టలైన వారందరికీ సమాధాన సువార్త ప్రకటింపబడిందండి. యేసు తన శిలువ రక్తం చేత సంధి చేసి మాంసాయుక్తమైన దేహంతో మరణించి మనకు దేవునితో నిత్య సమాధానం అనుగ్రహించున్నారు. అట్టి నిత్య సమాధానం పొందుటకు పాత్రలు కాగలగాలండి మనము. 10వదిగా నిత్య విమోచన. యేసు మన ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన అనుగ్రహించున్నారని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11లో తెలియజేశారండి. గొర్రెలేకయు మేకల యొక్క రక్తంతో కాక తన సొంత రక్తమును క్రయధనముగా చెల్లించి మనలను విమోచించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపచేశారండి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యము నిర్దోషము నిష్కలంకమునైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడి ఉన్నారని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనములలో వ్రాయబడిందండి. ఆ రక్తంలో మునిగి మన పాప ప్రక్షాళన గావించుకోవాలండి. అదే నిత్య విమోచన. 11వదిగా నిత్య రక్షణ. రక్షణ పొందుటకే దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెనని చెప్పినట్లు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మన కొరకు యేసు విధేయుడిగా వచ్చి సంపూర్ణ సిద్ధి పొందిన వాడే తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అట్టి నిత్య రక్షణను పొందుటకు ఒక్కటే మార్గం అండి. యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయనను విశ్వసించాలి. అట్టి విశ్వాసం మనలో లేకపోయినచో రక్షకుడు అందించు రక్షణ నిర్లక్ష్యం చేసినట్లే. అందుకు వాక్యం హెచ్చరిస్తుంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినచో మనము ఎలా తప్పించుకొనగలము అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ నిత్య రక్షణ పొందుటకు విశ్వాసంలో స్థిరత్వం ఉండాలండి. 12వదిగా నిత్య ఆత్మ. పరిశుద్ధాత్మయే నిత్య ఆత్మ. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులముగా ఉండవాలని తండ్రి కోరిక. అంత్య దినములలో నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతుననే ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రభు వాగ్దానం ఇచ్చినారండి. ఆ ప్రకారమే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడరని అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుందండి. ఆత్మ అనుగ్రహింపబడుట ద్వారా ఎన్నెన్నో కార్యములు జరగగలవండి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనంలో మనం చూడగలమండి. అన్నింటినీ బయలుపరిచిన మర్మములను తెలుపగల నిత్య ఆత్మను ఆశీర్వాదంగా మనం పొందుకున్నామండి. 13వదిగా నిత్య మహిమ. మన దేవుడు మహిమగల మహారాజు.
భూమి ఆకాశములో అంతరిక్షము ఆయన మహిమను వివరించుచున్నాయి. ఆయన మహిమా ప్రభావములు యుగయుగముల వరకును ఉండును. అతి మహిమాన్వితుడైన నిత్యుడగు తండ్రి క్రీస్తు యేసునందు మనలను మన నిత్య మహిమకు పిలిచి తానే మనలను సంపూర్ణంగా చేసి విశ్వాసం నందు స్థిరపరిచున్నారని పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 తెలియజేశారండి. ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చి ఉన్నారని ఫిలిప్పీ పత్రిక 3:21 వ్రాసి ఉన్నారని. అంతేకాకుండా ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలే రక్షణ పొందవలనని కోరుచున్నారండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2:10 ప్రకారం ఇట్టి నిత్య మహిమనిచ్చిన తండ్రిని మహిమపరిచి ఆయన మహిమను మనము ప్రచురం చేద్దామండి. 14వదిగా నిత్య జీవము. కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచిన నాడే నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 3:36 ప్రకారం నిత్య జీవము అనుగ్రహించునని అనినది ఆయన మనకు చేసిన వాగ్దానము. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25 ప్రకారం ఆ నిత్య జీవమును పొందుటకు కుమారుని యందు విశ్వాసం కలిగి ఉండాలని యోహాను సువార్త 3:16 తెలియజేస్తుందండి. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకొని ఉండాలని యోహాను సువార్త 17:3 ప్రకారం తెలియజేస్తున్నారండి. ఆయన నామము కొరకు అన్నింటినీ తల్లిదండ్రులను కజులను విడిచి ఆయనను వెంబడించాలని మత్తయి సువార్త 19:29 తెలియజేశారండి. మన జీవము ఆవిరి వంటిది, తృణప్రాయము. మనకు సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకి క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయన గొర్రెలముగా ఆయన స్వరం విన్ననాడే మనకు నిత్య జీవం కలుగుతుందని చెప్పి ఉన్నారండి. 15వదిగా నిత్య రాజ్యము. తండ్రి నిత్యుడు, ఆయన రాజ్యము నిత్యము ఉండునది. ఆయన యుగయుగములకు రాజు, ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలునని లూకాసు వార్త 1:32-33 తెలియజేశారండి. ఆయన మనకు నిత్య రాజ్యం అనుగ్రహిస్తారు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడినని పేతురు రాసిన 2వ పత్రిక 1:11 తెలియజేశారండి. ఆ రాజ్యంలో ప్రవేశ అర్హత కొరకై నూతన జన్మానుభవమును పొందుకోవాలండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, అనగా నీటి మూలముగా గాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని ప్రభు సెలవిచ్చారండి. యోహాను సువార్త 3:5 ప్రకారం అట్టి నూతన జన్మ అనుభవము పొంది నిత్య రాజ్యంలో ప్రవేశించి ఆయనతో కూడా యుగములు పరిపాలించే భాగ్యమును పొందుకుందామండి. క్రీస్తు ప్రభు జన్మదినమును అతి వైభవంగా మనము జరుపుకున్నామండి. ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఎన్నెన్నో నేర్పిస్తున్నారు కదా, అవన్నీ పొందుకోవాలంటే ఆనాడు మన రక్షణకై విమోచనకై పశుశాలలో జన్మించిన యేసు ఈనాడు మన హృదయాలలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నారండి. మనము కూడా ఆయనను జన్మింపచేసుకుందాము. మన హృదయములలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆ నిత్యుడగు తండ్రిని ఆరాధించి మన హృదయార్పణ గావించి ఈ కొన్ని వాగ్దానపూర్వకంగా దీవెనగా కాకుండా కోటాను కోట్ల ఆశీర్వాదములను పొందుకుందామండి. నిత్యుడగు తండ్రి అందరికీ సర్వశుభములు అందించి తన ప్రేమతో మనల్ని దీవించి మనలను వెలుగు బిడ్డలుగా చేసి నిత్య సంతోష సమాధానం అందించి నీతిమంతుడుగా తీర్చి నిత్యాత్మ నిత్యజీవం అనుగ్రహించి తన కృపలో భద్రపరచి నిత్య మహిమ రాజ్యంలో ప్రవేశపెట్టునుగాక. అందుకు కృపగల దేవుని మనమందరం వేడుకుందామండి. ఆమేన్.